హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర కంప. సో అందరూ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏమేమి వండుకొని తిన్నారు? నేనైతే ఏం పండుగ చేయలేదబ్బా, టూ మచ్ టైర్డ్గా ఉన్నాం అందరము. మళ్ళీ ఇదే మాట చెప్తున్నా కదా, నిజంగా అంత వర్క్ ఉంది. అందరము 18 hours వర్క్ చేస్తున్నాం ఇంట్లో. సో ఒక 1 week అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట. అందుకే పండుగ హాలిడే అనగానే అమ్మయ్య రెస్ట్ తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ తప్ప బాగా వండుకొని తిందామన్న ఫీలింగ్ రాలేదు. వండుకుంటే మీకు చూపిస్తా కదా, మీతో మాట్లాడుకుంటా ఏదో వంట చేసుకుంటా ముద్దుగా కొత్త చీర కట్టుకొని కదా, అంతే సింపుల్గా అయిపోయింది. బట్ దివాళీ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాము. ఈ లోపే మన పనులన్నీ ఫినిష్ చేసుకుందాం అనమాట. అది సంగతి. సరే కానీ లాస్ట్ ఇయర్ మీరు నాకు ఒక కొత్త వంటకం చెప్పిర్రబ్బా, మీరు చెప్పంగానే చేయలేదు, ఎంత భయం లేకుండా పోతుంది కదా. బట్ యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనము చింతకాయలు మిరపకాయలు వేసేసి మాట్లాడితే మిరపకాయలు చింతకాయలు కాదు కానీ బచ్చల కూర వేసి పప్పు చేసుకున్నాము. బట్ ఆ బచ్చల కూర తెంపినప్పుడు మీరు అందరూ ఏం చెప్పినంటే ఆ కాయల్లాగా కనబడ్డాయి కదా గింజలు, సో పూత గింజలు కనబడితే వీటిని ఏమైనా చేయొచ్చా అని అడిగితే చాలామంది సజెస్ట్ చేశారు ఏంటంటే మంచి ఇట్లా కాడల్లాగా అట్లనే తెంపేసి జస్ట్ ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుందని చెప్పారు. సో లైట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందని చెప్పారు. నేనైతే ఇప్పటివరకు తినలేదు, బట్ మీరు ఎప్పుడో చెప్తే ఇప్పుడు బుద్ధిమంతురాలు లాగినాయి కాదులేండి. ఇప్పుడు వచ్చినాయి మన దగ్గర, బాగా వచ్చినాయి. ఎక్కడంటే అక్కడ లాస్ట్ ఇయర్ విత్తనాలు పడి మొలిసినాయి కదా, ఇప్పుడు బాగా వచ్చినాయి అనమాట. చాలా ప్లేస్లో పడ్డాయి, మనకు కావాల్సిన వెళ్తాయి. లేదంటే గిన్ని ఏంచి ఎవరికి పెడుతు నేను ఇన్ని ఎంచితే ఇన్నెన్న అవుతుంది, అది ఇన్నిన్న పెట్టవచ్చు, ఇన్ని ఎంచితే ఇన్నయి ఇంత నాకు పెట్టబుద్ధి కాదు అట్లా. కాబట్టి ఎక్కువ ఉండి బాగా తింటే మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెంపుకొని పోదాము. ఇంకేమైనా చేయొచ్చా దాంతో, దేవుకొని తినొచ్చా ఇట్లా మంచిగా బజ్జీల పిండిలాగా? సరే ఏమున్నా బచ్చల కూర గింజలు లేదంటే బచ్చల కూర మొగ్గ అనాలనేమో, దాంతో ఫ్రై చేసుకొని తిందాం. ఓకేనా, రెండు తెంపుకుందాము. అయితే ఒకటి పెద్ద బుట్ట తెచ్చిన, ఒకటి చిన్న బుట్ట తెచ్చిన. ఇన్ని వెళ్తే దీంట్లో వేసుకుందాం, దీని నిండా సగం వెళ్తే దీంట్లో వేస్తా. సరేనా, రండి. బా ఎంత లేతగా ఉన్నాయో, ఎక్కువసేపు పట్టదు కదా, కరెక్ట్గా ఎంచితే టక్క అయిపోతుందేమో. మొన్న ఎప్పుడో లాస్ట్ వీక్ గాయత్రి ఇట్లా వెళ్తుంది బయటికి, అక్కడ ఎవరు ఉన్నారా అని అడిగితే ఎంతమంది ఎంత బాగా రెస్పాండ్ అయినరబ్బా. అక్కడ ఎవరు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, నువ్వు టెన్షన్ పడకు. ఇంకొందరేమో తిట్టిర్రు, ఏం పిల్లల్ని బయటికి పోయి చదువుకొనియవా, వాళ్ళని బాగుపడనియవా, నీ దగ్గరని పెట్టుకుంటావా అని తిట్టిర్రు. అట్లా ఏం లేదు కానీ ఏదో అప్పుడు ఆగస్టులో ప్రిపేర్ అయితే ఇప్పుడు పోతుందని అనుకున్నా. బట్ లక్కీగా ఏంటంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగస్టుకు పోస్ట్పోన్ అయింది, అది విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఎంతమంది అంటే అమ్మో మన ఫ్యామిలీ ఇంత పెద్దదా అనిపించింది. అంటే ఏ మూలకైనా మన వాళ్ళు ఉన్నారు. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నిజంగా అది ప్రతి కామెంట్ చదువుతూ ఉంటే ఏమంటారు, గూస్ బంప్స్ అంటారా, అట్లా అనిపించింది నాకైతే. అమ్మో ఇంతమంది ఇంత ప్రేమతో ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నారని. యా థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు మా ఆయనకు మా పిల్లలకు ఎక్కడ పోయినా మీరు అందరూ ఉన్నారబ్బా. ఇది ఏం చేయాలా, కుట్టికి ఇట్లా ఏం చేసి కొంచెం ఆయిల్ వేసి, నేనైతే అటు ఇటు అనేసి ఉప్పు కారం వేస్తా, అల్లం వెల్లిపాయ వేసి మాత్రం మర్చిపోను. ఇంకేమైనా చేస్తారా చెప్పండి, మళ్ళీ వస్తాయి మన దగ్గర చాలా తీగలు, ఎక్కడంటే అక్కడే వాటినాయి. ఇప్పుడైతే కొంచెం 1-2 తీగలకే తెంపుతున్నా, బాగా వస్తుంది. మొన్న ఇప్పుడు 2 days బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్ది మనము పిల్లర్స్ దగ్గర వాతేసి దీన్ని ఇట్లా బాగా ఫుల్ ఫ్రూట్స్ వస్తే ఎట్లా వస్తుంది జర ఊహించి ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టమంటే నిజంగా ఒకరు పెట్టిర్రు తెలుసా, మంచిగా 2 పిల్లర్లకు. నేను అక్కడ నిలబడ్డా, మళ్ళీ నన్ను నిలబెట్టిర్రు. 2 పిల్లర్లకు ఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినట్టు ఫోటోషాప్లో మరి దేంట్లో చేసిండ్రు కానీ భలే అనిపించింది. ఆహా ఇంత అట్లా వస్తే ఎంత బాగుండు అనిపించింది నాకే.
వీటి కాయలు చూస్తుంటే మన దగ్గర కాశపుష కాయలు కాశపుష చెట్లు వచ్చినాయి. చాలా రోజుల నుంచి అది కూర వండుదామని అట్లనే పెట్టినా కుదురుతలేదు. వండుకుందాము. కాశపూష అంటే మీరు చెప్పిన కామంచి, మా ఊర్లో కాశపూష అంటారు దాన్ని. సో కూర వండుకొని తింటారు, కానీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని మీరు చెప్తేనే తెలిసింది. నాకు మాత్రం కూర ఒకటే తెలుసు. సో లాస్ట్ ఇయర్ వండుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి వండుకుందాం. మీ కొరకు అట్లనే పెట్టిన చీజ్ అయింది, చాలా దగ్గర అంతా ఎట్లెట్లనే అయింది. కానీ సరే ఒకసారి కూర వండి చూపించినాక తెంపేద్దామని తెంపలేదనమాట. అది సంగతి. ఇక చాలు, బాగానే వెళ్ళినట్టున్నాయి, పోదాం. సరేనా? ఎంత బాగున్నాయి కదా, లేతగా ఉన్నాయి. కొంచెం జిగటగా ఉన్నాయి, కాడనే కొంచెం పుల్లగా ఉంది. బెండకాయ కూరలాగా అవుతుందా ఏమి? సరే ఏదో ఒకటి అవుతుంది, రండి వండుకుందాం. ఇదిగోండి మన బచ్చలి తీగ దెంపుకొచ్చిన కాయలు, మొగ్గలు, పువ్వులు. నిజానికి ఇవన్నీ వదిలేస్తే ఇవన్నీ కింద పడి మళ్ళీ కుచ్చులు మనకు మొలకలు వస్తాయి కదా. బట్ ఎనీవే మీరు చెప్పారు కాబట్టి వండుతున్నా. సూపర్ ఉంటుంది, ఈజీ ప్రాసెస్. సూపర్ ఉంటుందని నేను ఎట్లా చెప్తా, ఫస్ట్ టైం వండుతున్నా. ప్రాసెస్ కూడా మీరు చెప్పిందంటే వింటున్నా. ఓకే, మీకంటే ముందు నా కూతురు ఉందిడా క్వశ్చన్స్ ఏనికే. అబద్ధాలు చెప్తే నా నతికినట్టు ఉండాలి జరా కదా. ఇక నేను చెప్పనబ్బా, వండుకొని చూద్దాము. ఎట్లా ఉండాలో నాకు కూడా తెలియదు. దీన్ని ముయ్యాలనా, తెరవాలనా, స్టీమ్ కుడికియాలనా, ఉట్టిగేయించాలనా ఏం తెలియదు. చేసుకుంటే వెళ్దాం. మీకు కూడా చెప్తుంటా కదా, ఎక్స్పెరిమెంట్ చేయండి అంటే ఇక మీరు చెప్పిన ఎక్స్పెరిమెంట్ నేను చేస్తున్నా, మిమ్మల్ని నమ్మి చేస్తున్నా. ఇక నమ్మకం ఒమ్ము కాదని అనుకుంటున్నా. ఎంత బాగుంది కదా. పోపు గీపు ఏమీ లేదు, డైరెక్ట్ వేసి ఇంత నూనె వేసి పెట్టేస్తా. ఎందుకంటే కుండల పోపులు చేస్తే కుండలు ఫట్టుమంటున్నాయి అబ్బా, మర్చిపోతున్నా. అట్లనే చేస్తున్నా నేను కూడా. ఇక రండి పెట్టుకుందాం. ఇదొకటి కిందికి మీదకి ఎలాడుతుంది, అంత పొడుగు ఉంది చున్నీలు అన్నీ. చున్నీలు రోజుకో చున్నీ వేస్తున్నాను. అందరు కామెంట్ చేస్తున్నారు, ఎక్కడ దొరుకుతాయి, ఎంతకు వస్తాయి, లింకులు పెట్టండి. లింక్ ఎక్కడనో కాదు, ఫర్దర్గా మనకు కలగూర గంపలనే వస్తుంది. వెయిట్ అండ్ సీ. ఆ పొరకు చెప్ప సీక్రెట్. పదంపండి. ఈ స్టవ్ ముట్టియవలేను, కుండ ముందే పెట్టవలేను. లేనిచో ఈరోజు రేపు పగిలిపోతున్నాయి అన్నీ. నేనే చెప్పిన కుండల్లో పోగులు గట్రా వేయకండి, ముందే పెట్టుకొని నూనె వేసుకోండి అని. మళ్ళీ నేనే వేస్తున్నాయి. మధ్యలో 1 2 3 4 పగిలిపోయినాయి. అది సంగతి. సో ఆయిల్ వేసేస్తున్నా. కొంచెం ఎక్కువనే వేస్తా బా, సేఫ్ సైడ్. ఎక్స్పెరిమెంట్ చేసే వంటలకు కొంచెం ఎక్కువనే వేస్తే నూనె ఉప్పు కారం బాగానే పడితే ఏదైనా బాగానే ఉంటుంది కాబట్టి మరీ ఫెయిల్ అయిపోవన్నమాట. అత్యవసర మార్కులతోటన్నా పాస్ అవుతామని నమ్మకం కదా. మూస్తా. ఎందుకంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఈ కాడలు కొంచెం గట్టిగా ఉన్నాయి. సో కొంచెం మగ్గాలన్నమాట. ఇట్లనే తెలుసుకోవాలి, సైంటిస్టులు కూడా ఇట్లనే తెలుసుకుంటారు. అది ముడుతుంది, ఇది ముడుతుంది, ఇది అవుతుంది కాబట్టి అది అవుతుంది, అది అవుతుంది కాబట్టి ఇది అవుతుంది, అట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే అట్లా అవుతుంది అని చెప్తారు. బట్ మనలో చాలా మంది ఏం చేస్తారంటే, అయ్యో అట్లా చేస్తే ఏమవుతుందో, ఇట్లా చేస్తే ఏమవుతుందో, ఇవి క్వశ్చన్ మార్కులు. ఏమవుతుందో అనే ఆ క్వశ్చన్కు ఆన్సర్ మనమే వెతుక్కోవచ్చు కదా. సైంటిస్టులు ఏమైనా మీరికి వెళ్ళి ఊడిపడ్డరా కదా, మనలాగానే. కాకపోతే డౌట్లు ఎక్కువ, వాటికి సొల్యూషన్స్కు మార్గాలు ఎక్కువ వాళ్ళ బుర్రల్లో, అంతే. మూత పెడుతున్నా. మీకు చూపించేమో బచ్చల కూర మొగ్గలు, పువ్వు, కాయ ఇట్లా తెంపుకొచ్చిన కదా. మీకు చూపించకుండా బచ్చల కూర ఆకుకూర తెంపుకొచ్చిన, మంచిగా పప్పు వేసుకున్నాను అనమాట. ఆ పప్పు అంచుకు ఇవి ఫ్రైలు. ఇది సంగతి. సో మ్యాచింగ్ స్పూన్ బాగున్నాయి. ఇవైతే మా ఆయన ఇప్పించిన స్పూన్లు అయితే నచ్చినాయి నాకు. కానీ అవును, నిన్న పోస్ట్ చేసిన కదా మోమోస్ పోస్ట్, ఎట్లున్నది చేసుకొని తిన్నారా ఎవరన్నా? ప్రాసెస్ మాత్రం కరెక్ట్. ఇంకొంచెం ముద్దుగా ఒద్దికగా చేస్తే బ్యూటిఫుల్గా కనపడతాయి. సో చట్నీ మాత్రం ఇట్లనే చేసుకోండి, అడ్డం దొడ్డం చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలామంది సజెస్ట్ చేసేది ఏంటంటే, మనం మైదా బదులు బియ్యం పిండి వాడచ్చు అని. ఎస్, బియ్యం పిండి వాడచ్చు. గోధుమ పిండిలో బియ్యం పిండి కలిపితే ఎట్లుంటుంది? మేబీ బాగుంటుందేమో కదా. సో బియ్యం పిండి కూడా పలసగా వస్తాయా, ఇరిగిపోతాయని నా డౌటు. ఎందుకంటే మీరు సజెస్ట్ చేశారు, కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే వెజిటబుల్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో అందులో వేసినప్పుడు ఇది మంచిగా అతుక్కోవాలి. మరి బియ్యానికి అతుక్కుంటాయా నాకు తెలియదు. అతుక్కుంటాయా అతుక్కోవా మీరే చేసి నాకు
పిక్ పెట్టి చెప్పండి, ఓకేనా? సో అప్పుడు మళ్ళీ చేద్దాం. మళ్ళీ అప్పుడు ఫ్రైడ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్ చేసి చూపినా, చికెన్ మోమోస్. చిన్ని, గాయత్రి వాళ్ళ నాన్న, చిన్ని వాళ్ళ నాన్న తింటారు, ట్రై చేద్దాం. నేను వెజ్ అని వాళ్ళను నాన్ వెజ్ తినొద్దని ఏం చెప్పను. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరు తినాలనిపిస్తే వాళ్ళు తింటారు, ఎవరు తినొద్దు అనిపిస్తే వాళ్ళు తినరు. సో చేసి పెడతా. కాకపోతే ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే నాకేమో నాకు ఉప్పు కారాలు చూసుడు అలవాటు, బాగుందా బాగలేదని. ఇక మానేసినప్పటి నుంచి అదొక పెద్ద పరిశాను. కొంతవరకు స్మెల్ చూసి చెప్తా, సాల్ట్ బాగుందా సరిపోయిందా అని. కానీ 90% పాస్ అవుతా, 10% ఫెయిల్ అవుతా అప్పుడప్పుడు. ఇక తింటారు, ఏం చేస్తారు, నేను కూడా ఏం చేయలేను. సౌండ్ భలే వస్తుంది, ఏమవుతున్నట్టు లోపల. నేను పప్పు చేసుకున్నా అంటే నమ్మారా లేదా? అబద్ధం చెప్తున్నా అనుకున్నానా? చూడండి ఎంత ముద్దు చేసుకున్నానో. మీకు చూపియకుండా చేసుకున్న బచ్చల కూర పప్పు. మళ్ళీ పప్పుచారు అనుకోండి, నేను ఇట్లా చేస్తా. చింతకాయలేసి బచ్చల కూర పప్పు చేసుకున్నాను అనమాట. దాని అంచుకు బచ్చల కూర మొగ్గలు ఫ్రై చేసుకుంటున్నాం. ఇది సంగతి. బచ్చల కూర హెల్త్కి చాలా మంచిది. సో ఇట్లా విత్తనాలు దొరుకుతాయి, మామూలుగా షాపులో విత్తనాలు దొరుకుతాయి, వేసుకోండి. తీగ బచ్చలు దొరకకపోయినా మామూలుగా చెట్ల బచ్చలు కూడా ఉంటుంది, 2 ఉంటాయి కదా. అది బెంగళూరు బచ్చలి, ఎన్ని రకాలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి మనకు. సో లేదంటే పక్కింటి వాళ్ళ దగ్గర ఏదన్నా గింత కనబడితే ఇట్లా తెచ్చి వేసేసేయండి, అవే మొలుస్తాయి. ఇలాంటి ఇంత మొలకలు తెచ్చిపెట్టండి. పాలకూర అవన్నీ ఎంత మంచిదో అంతకంటే బెస్ట్. ఒక్కసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి బచ్చలి కూర బెనిఫిట్స్ అనేది ఏందో. సో అదే దాన్ని పట్టుకొని మీరు చెప్పారు కదా, అది కూడా ఇంకా బెస్ట్ ఏమో, బెటర్గా ఉంటుందేమని వండుతున్నాను అనమాట. సో ఇట్లా తీగ బాగా పెరిగినాక మొగ్గలు కూడా వండుకోవచ్చు, 2 రకాలుగా చేసుకోవచ్చు సంగతి. ఈరోజు ఏంటందో తిక్క మాట్లాడుతున్నా కదా. షాపింగ్ తీసుకెళ్తున్నాడు అబ్బా మా ఆయన, అందుకనమాట. సో షాపింగ్ అంటే షాపింగ్ ఏం లేదు, వినండి. మీకు ఈరోజు చున్నీలు తెచ్చుకున్నప్పుడు చెప్పిన బోల్డ్ డ్రెస్సులు కొనుక్కున్నా అని. విషయం ఏంటంటే అందులో ఒక 4-5 కరెక్ట్ నా సైజులు ఇచ్చారు వాళ్ళు. అన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెడితే సరే మేడం మేము తీసిస్తాం అన్నారు. తీరా చూస్తే అన్ని చిన్న సైజులు, పెద్ద సైజులు, కరెక్ట్ నా సైజులు మాత్రం వేయలేదు. ఇప్పుడు అవన్నీ రిటర్న్ ఇచ్చి తెచ్చుకోవాలన్నమాట. అది డబల్ పని. షాపింగ్గా పాడా. కొత్తవి కొనాలంటే అంటే కొత్తగా వస్తాయి కదా, సేమ్ డిజైన్లు ఏం తెచ్చుకోను కానీ. సో అట్లా కొత్త డ్రెస్సులు వస్తాయని ఉత్సాహంగా ఉల్లాసంగా మరింత వలురుతున్న ముందల ముచ్చట్లు. ఎందుకంటే కూర చేసే పని ఏం లేదు. నిన్న చెప్పిన కదా ఉప్పు కారం వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తా అంటే గాయత్రి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయొద్దని లొల్లి పెడుతుంది. ఎందుకంటే మీరు చెప్పి నన్ను నిండలేదు వేసినట్టున్నారు. అందరూ అల్లం వెల్లిపాయ ఏదేని మొదలు పెడతారు. మొన్న అయితే కళ్యాణ్ ఏదో నాన్ వెజ్ వండుకుంటే అల్లం వెల్లిపాయ వేయొద్దన్నాడు. ఇది బాగాలేదబ్బా, మరీ టూ మచ్. నా వంట టేస్ట్లో అన్నీ మారవద్దు, మీరు కొంచెం చెప్పకండి అట్లా. ఏం కాదు అల్లం వెల్లిపాయ వేసుకోమని చెప్పండి, సరేనా? గాయత్రికి చెప్పండి అమ్మ ఎట్లా వేస్తా అట్లా తిను, పోవే నేను వేస్తా అంటే అబ్బా నేను భరించాలనా అంట. అరే కలర్ చేంజ్ అయినాయి, ఏదో బఠానీలు చేంజ్ అయినట్టున్నాయి ఇవి. బాగుంది కదా గాయత్రి, అన్నీ భలే కనబడుతున్నాయి. ఉడికినాయా? పోయి ఉడికింది. సో ఇప్పుడు ఉప్పు కారం వేసి జస్ట్ ఓపెన్ చేసి పెడదాం మనం. మిరపపొడి, సాల్ట్, బట్ కొంచెం వేస్తా. అయితే ఎల్లిపాయలు కొట్టేస్తా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది, వెల్లుల్లి బాగుంటుంది. చెప్పుండి అబ్బా మీరు నన్ను ఇట్లా ఏదో పోరు పెట్టేసిరు నాకు. ఓకే అంతే, నీకేమైందా? ధనియాల పొడి అయినా కొంచెం వెరైటీగా ఉంది. ఆయిల్ ఎక్కువ వేసిందా, నీరు ఎక్కువ ఇడిచిందా? నీరు ఇడిచినట్టుంది. అది కాసేపు ఓపెన్ చేసి పెడదాం. అయిపోయింది, చాలా సింపుల్ ప్రాసెస్. ఇంత చిన్న వంటను ఇంత పొడుగుగా చెప్పింది శ్రీదేవి. కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తారు, పాత వాళ్ళు కూడా అప్పుడప్పుడు కామెంట్ చేస్తున్నారు, తిడుతున్నారు. ఏం చేయలేను నేను. సో మీరు అట్లనే అంటుండి నేను ఇట్లనే వండుతా, వీళ్ళు అట్లనే తిని పెడతారు అనమాట. నీ పిచ్చి వంటలన్నీ మాకు ఎట్లా చూపిస్తున్నావు అంటారా? చూడండి అబ్బా, ఊకే ఒకటే వెరైటీ, ఒకటే టేస్ట్. ఏం తింటారు? ఇగో జెంట్స్కు వాళ్ళకి వీళ్ళకి బయటకు పోతారు, తింటారు, అటు ఇటు ఉంటుంది. కానీ లేడీస్ మాత్రం మనమే వండుకోవాలి, మనమే తినాలి, మనమే వండుకోవాలి, మనమే తినాలి. ఆ టేస్ట్ అంతా ఏందో వంట చేసిన వాళ్ళకి తినబుద్ధి కాదు. ఎప్పుడన్నా తినబుద్ధి అవుతుంది, కానీ రోజు ఎవరన్నా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది కదా.
అట్లాంటి టైంలో మనకి ఎవరు చేసి పెట్టరు కాబట్టి మనమే ఇట్లా విచిత్రమైన వంటలు చేసుకొని తింటే ఎవరో వండి పెట్టిన ఫీలింగ్ తోటి సపరేట్ చేయకుండా తినొచ్చు అనమాట. అది సంగతి. బాగుంది, దించుతా. సో ముత్యాలు రాళ్ళు రవ్వలు ఉండ్రాళ్ళు బాగుంది. కాడలు వేయొచ్చో లేదా అన్నీ ఊడొచ్చేసినాయి చూడండి. దించేద్దాం, అయిపోయింది. కాడలు మాత్రం గట్టిగా కనబడుతున్నాయి, ఇంకా అవి మాత్రం మెత్తగా అయిపోయింది. కాడలు కూడా మగ్గిపోయినాయి. ఇంతేనా, ఇక దించేసుడేనా? పోదాం పండి. టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తా, కరెక్ట్ టేస్ట్ చెప్తా. కాడి కొంచెం గట్టిగా ఉంది. పచ్చి బఠానీలు ఫ్రై చేసుకుంటే ఎట్లా ఏ ఫ్లేవర్ వస్తుందో అట్లా ఉంది. బాగుంది. కాడనేమో సేమ్ మన బచ్చల కూర లాగా కొంచెం జలుబు ఉంది, కొంచెం పులుపు తగులుతుంది. బాగుంది. ఓవరాల్గా మొత్తం తిన్నా, బాగుంది. చేసుకోండి. సో దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఏందనేది నాకు తెలియదు, మీరు చెప్తే అది కూడా నేర్చుకుంటా, అది కూడా తెలుసుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.